బీసీ మహిళలకి సబ్ కోటా అంటే మహిళా రిజర్వేషన్లో సబ్ కోటా కావాలని మీరు చేస్తున్నటువంటి నిరాహార దీక్ష చాలా ఉన్నతమైనది, గొప్ప సందర్భం కూడా ఇది. సరే, వాస్తవానికి బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది, త్వరలో చట్టరూపం దాల్చబోతుంది. ఈ లోపల మనం అనుకున్న పరిణామం కూడా జరగవచ్చు. ఎక్కడి నుంచో కాంచి వచ్చినందుకు, ఎందుకంటే 1990 తర్వాత నుంచి చట్టసభల్లో ఈ బిల్లు ప్రవేశపెడుతున్నా కానీ అప్పుడు బలమైనటువంటి ప్రతిపక్షము ఉండటం వల్ల వాయిదా పడుతూ ఇప్పటిదాకా వచ్చింది. సో బలహీన ప్రతిపక్షం ఉండటం, బీసీల తరఫున మాట్లాడే రాజకీయ పార్టీలు పార్లమెంట్లో లేకపోవడం, ఇదే సందర్భంగా ఈ బిల్లుకి అనుకూలంగా ఉన్నటువంటి పార్టీలు సందర్భం వచ్చింది కదా అని నెట్టివేసే పనిలో ఉన్నారు. టోటల్గా మహిళలకి 33% రిజర్వేషన్ అనే అంశాన్ని స్వరాజ్ పార్టీ ఆహ్వానిస్తుంది. ఇదే క్రమంలో 33% మహిళలకు ఇస్తున్నప్పుడు ఎస్సీ ఎస్టీలకి వాళ్ళ వాటా మహిళలకి వస్తూనే ఉంది. కేవలం జనరల్ సీట్లలో మహిళలకు ఇవ్వకపోవడం, బీసీలకు ఇవ్వకపోవడం వల్ల మళ్ళీ ఏసీ రూముల్లో ఉన్నటువంటి పెత్తందారు వర్గాలకు సంబంధించినటువంటి మహిళలే ఈ 33% వాటాలో మెజారిటీ తీసుకునే అవకాశం ఉన్నది. దీనివల్ల నిజంగా మహిళ లాంటి ఏ మహిళ అయినా కానీ పరిపాలనా దక్షత వాళ్ళకు ఉంటుంది. చరిత్ర మొత్తం చెప్తుంది. మన భారతదేశ చరిత్ర కానీ, పక్కనున్న రాష్ట్రాల్లో కానీ, విదేశాల్లో కానీ మహిళల పరిపాలనకి సక్సెస్ఫుల్గా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. పూర్వాశ్రమంలో రాజరికంలో కూడా రాణులు సక్సెస్ఫుల్గా పరిపాలన చేసినటువంటి ఉన్నారు. ఇందులో మరీ ముఖ్యంగా ఉత్పత్తి కులాలకు చెందినటువంటి మహిళలకే ఆ సామర్థ్యం ఎక్కువ ఉంటుంది. రేపు పొద్దున లేస్తే పొట్టెట్ట గడుస్తుందని తిరిగే మహిళల్లో ఆ సామర్థ్యం ఉన్నా కానీ వాళ్ళ పొద్దున లేస్తే వాళ్ళ వృత్తి ఎక్కడే ఉంటుంది. దేశీలో ఉన్నటువంటి వాళ్ళకి సమాజం గురించి అవగాహన ఉండదు. పొద్దున లేస్తే పొలాల్లో, వృత్తి దగ్గర, నిర్మాణాల్లో ఉండేది బీసీ మహిళలు కాబట్టి వారికి 33% మరి ఎందుకు ఇవ్వద్దు అనుకుంటున్నారో ఈ ప్రధాన పార్టీలు అర్థం కావట్లేదు. అవి 33% తప్పనిసరిగా 33%లో సబ్ కోటా మహిళలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు మొక్కమూని ధైర్యంతో కొనసాగించండి. ఆరోగ్యం కాపాడుకుంటూనే నిరాహార దీక్ష అంటే ఎక్కువ మాట్లాడకపోకుండా శరీర శక్తిని కాపాడుకుంటూ సాధించాలని కోరుకుంటున్నాం. పరిస్థితులు అనుకూలిస్తే, ఎందుకంటే పార్లమెంట్లో చట్టం పెట్టినా కానీ చివరి సమయంలో చర్చ సందర్భంలో ఎక్కడో ఎవరో ఒకళ్ళు లేవనెత్తినప్పుడు సరే కానీ అని ఒక నెట్టేసే సందర్భం కూడా వస్తుంది. అది జరగాలని, ఆ క్రెడిట్ మనకి రావాలని జయంతి గౌడ్ గారికి వచ్చినట్లయితే విజయం సాధిస్తాం. ఎక్కడ ధైర్యపడకండి. అయినా ఈ స్ఫూర్తికి చేసేది రేపు 33% కాదు, జనరల్లో 100% బీసీ మహిళలే పోటీ చేసే విధంగా ఈ బీసీ సంక్షేమ సంఘం మీరు కృషి చేయాలని, మీరు జయస్వరాజ్ పార్టీగా సరే వాళ్ళు ఇస్తారా ఎరా పక్కన పెట్టే 33% సబ్ రిజర్వేషన్ వచ్చే ఎన్నికల్లో మహిళలకి సబ్ రిజర్వేషన్ కాదు 100కి 100% అంటే 33%లో 100% బీసీ మహిళలకి ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాము. మీ ధైర్యంగా తీసుకున్నటువంటి నిర్ణయానికి మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది.